Let's go. Freedom. Freedom. What? I need you. Baby, I'm falling for you. Baby, I'm falling for you. Baby, I'm falling for you. What? I need you. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. డే 5 ఇన్ దుబాయ్ అండి. సో ఈరోజు అయితే లిటరలీ మాకు డే ఆఫ్ అని చెప్పాలి. చక్కగా మార్నింగ్ లేచి ఇలాగా మేము పూల్కి వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం. బికాజ్ ఈరోజు మా ప్లాన్ ఏంటంటే మధ్యాహ్నం నుంచి డెజర్ట్ సఫారీకి వెళ్తామండి. సో మళ్ళీ నైట్ అయిపోతుంది. సో మార్నింగ్ మళ్ళీ నైట్ 2 ప్లేసెస్ కవర్ చేయాలి అని అంటే టయర్డ్ అయిపోతాం అండ్ కాన్సన్ట్రేట్ చేయలేం. కాబట్టి లిటరల్లీ మేమైతే చిల్ అవుతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. రిచిక్ రిసి వాళ్ళు ఆల్రెడీ పూల్లో ఉన్నారండి. సో చక్కగా మేమైతే ఈరోజు డే ఎలా స్పెండ్ చేయబోతున్నాము, సో ఈరోజు అయితే మీకు చూపించబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అ న్యూ వీడియో అండి. దిస్ ఇస్ డే 5 ఇన్ దుబాయ్. మేమైతే చక్కగా మార్నింగే లేచి నేను జోషి స్టార్టింగ్ ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, జస్ట్ బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకున్నాము. సో పిల్లలు ఇంకా లేవాలి, మేము మళ్ళీ లెగుస్తున్నారు కొంచెం కొంచెం. అయితే ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే డే ఆఫ్ అంటారు కదా, అంటే లైట్గా బ్రేక్ అనమాట. ఎందుకు అని అంటే ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి మేము డెజర్ట్ సఫారీకి వెళ్తున్నామండి. సో అక్కడికి ప్లాన్ ఉన్నది మాకు ఈరోజు. బట్ మార్నింగే మేము వేరే ప్లేసెస్కి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం నుంచి అక్కడికి వెళ్తే మేము కాన్సన్ట్రేట్ చేయలేము. అలాగే పిల్లలు కూడా కోఆపరేట్ చేయాలి కదా, అంటే మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోయి మళ్ళీ మధ్యాహ్నం అక్కడికి వెళ్ళి మళ్ళీ అది కాన్సన్ట్రేట్ చేయకపోతే, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయకపోతే అది అవ్వదు కదా. అందుకని సో ఈరోజు అయితే మార్నింగ్ అంతా మేము లైట్గా అలా బ్రేక్ తీసుకున్నామండి. సో వాళ్ళని లేపుతున్నాము, చూడండి ఆల్రెడీ లేచారు అలా మెల్లిగా. ఇప్పుడైతే మేము టీ పెట్టుకుంటున్నామండి, రండి. టీ పెట్టుకున్నామని రెడీ అయ్యాం కదండి, ఏంటి డ్రెస్ మారిపోయింది అని అనుకుంటున్నారేమో. టీ పెడదామని స్టవ్ ఆన్ చేస్తే ఎందుకో గ్యాస్ ప్రాబ్లం వచ్చింది. ఎప్పుడంటే 7:30 నుంచి ఆల్మోస్ట్ 8:30, 1 అవర్ వరకు అలా ట్రై చేస్తూనే ఉన్నాము. ఇంకెంతకీ అవ్వట్లేదు. మేనేజ్మెంట్ వాళ్ళకి కూడా జోషి అలా కంటిన్యూస్గా మెసేజెస్ పెడుతూనే ఉన్నాడు. టీ పడందే డే స్టార్ట్ అవ్వదు. సరే ఇంకా టైం వేస్ట్ ఎందుకు, అవెన్లో అయితే కాఫీ చేసేస్తాను అని అంటే, సరే ఏదో ఒకటి చేసే మనం రెడీ అయిపోయాం కదా అని అన్నాడు అనమాట. సో ఆల్రెడీ మేము ఇండియా నుంచి కాఫీ ప్యాకెట్స్, టీ ప్యాకెట్స్, ఇదిగోండి పిల్లలకి హార్లిక్స్, బూస్ట్ ఇవన్నీ తీసుకొచ్చాము. ఇదిగోండి కాఫీ ప్యాకెట్స్ ఇండియా నుంచి తీసుకొని వచ్చామన్నమాట. తెచ్చుకోవడం వల్ల ఇప్పుడు ఉపయోగపడిందండి, ఎందుకంటే అది ఏదో ఒకటి తాగకపోతే అవ్వదు. కాబట్టి టీ అవ్వలేదు, కాఫీ వర్కౌట్ అయింది. అది లేకపోతే హార్లిక్స్కి డిసైడ్ అయిపోయాను నేను. కానీ ఫైనల్లీ ఏమైంది చెప్పు. వాళ్ళు వచ్చారండి, వచ్చి చూసి వెళ్ళారు. బిల్డింగ్లోనే ఏదో గ్యాస్ ప్రాబ్లం ఉందంట. చూద్దాం, ఈలోపు మేము బయటికి వెళ్తాము, కిందకి వెళ్తాము, ఎందుకో చూద్దరుగాని రండి. ఫైనల్లీ రెడీ అయ్యామండి. ఇప్పుడైతే పూల్కి వెళ్తున్నాము, రండి పూల్కి వెళ్దాం. నానా కమ్. బాల్ మమ్మీ బ్యాగ్లో పెట్టేయండి, ఆ బ్యాగ్లో పెట్టండి. ఇదిగో అమ్మయ్య ఎండలోకి వచ్చామండి. అంటే ఎండ కోసం వెతుక్కుంటున్నాం ఆ రకంగా చెప్పాలంటే. మార్నింగ్ లేచిన వెంటనే ఓ 2 డేస్ బట్టి వీళ్ళని ఆపేమండి స్విమ్మింగ్ పూల్ వద్దని. ఎందుకంటే ఇక్కడ చలిగా ఉంది,
స్విమ్మింగ్ పూల్లో దిగిన తర్వాత బయటకు వస్తుంటే ఉండలేకపోతున్నాము. పైగా క్రిసి కొంచెం కోల్డ్ ఉంది. సో ఈరోజు డే ఆఫ్ అనుకున్నాం కాబట్టి సరదాగా తీసుకొచ్చాము. రండి ఎంజాయ్ చేద్దాం కొంచెంసేపు. బ్యాక్గ్రౌండ్లో బుర్జ్ ఖలీఫా దగ్గర ఒక వెడ్డింగ్ షూట్ అవుతున్నట్టు ఉందండి, రెడ్ ఫ్రాక్ వేసుకొని. పైగా ఈరోజు హాలిడే కదా, సో అందరూ మంచి హాలిడే మూడ్లో ఉన్నారు. నిన్న నైట్ అయితే చాలా జనం ఉన్నారండి ఇక్కడ. పగలు ఖాళీగా ఉంటుంది, నైట్ అయితే ఖాళీ లేదు అసలు. వీళ్ళు ఆడుకుందాం అనుకున్నారు కానీ అసలు ఖాళీ లేదు. సో మేము వచ్చిన వెంటనే వాళ్ళు పూల్లో దిగిపోయారండి. నేను ఈ డ్రెస్లోనే ఎందుకున్నాను అంటే అపరాజిత నేను ఒక వీడియో రికార్డ్ చేశాము. మా వ్లాగ్స్ ఛానల్ ఉంది కదా, దాంట్లోకి ఆ వీడియో పేరు ఏంటి అంటే డబ్బే డబ్బు. సో మేము స్టాక్ ఫోటోగ్రఫీ చేస్తాం కదా, మీ అందరికి తెలియకపోతే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. స్టాక్ ఫోటోగ్రఫీ అంటే ఏం లేదండి, మనం తీసే ఫోటోల్ని వీడియోల్ని అమ్ముతాము. స్టాక్ వెబ్సైట్స్ ఉంటాయి, అడోబ్ స్టాక్, షట్టర్ స్టాక్, వైర్ స్టాక్, ఇంకేంటి ఐ స్టాక్. వీటిలో నేను వీటిని అమ్ముతాను. ప్యాసివ్ ఇన్కమ్ అంటే సైడ్ ఇన్కమ్ కోసం నేను చాలా ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తానండి వీటిల్లో. కాబట్టి దాని మీద ఆ ఛానల్లో నేను ఆల్రెడీ ట్యుటోరియల్స్ చేస్తాను. హౌ టు ఎర్న్, హౌ టు స్టార్ట్, అంటే ఎలా స్టార్ట్ చేయాలి స్టాక్ ఫోటోగ్రఫీ, ఎలాగ ఎర్న్ చేయాలి, ఏ ఫొటోస్ తీయాలి, ఎలా తీయాలి, టైటిల్స్ ఎలా ఇవ్వాలి అనేది దాంట్లో చేస్తాను. ఆ వీడియో ఇప్పుడు చేసామండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాగ మన ఫోటోలు వీడియోలు తీసి, అంటే కేవలం ట్రావెలే కాదండి, మీరు ఎక్కడున్న ఫుడ్ కానీ, స్ట్రీట్స్ కానీ, సీనరీస్ కానీ, స్కైస్ కానీ ఏదైనా అమ్మవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ ఆ ఛానల్కి వెళ్ళి, లేకపోతే కింద లింక్ ఇస్తాను, ఆ ఛానల్కి వెళ్ళి మీరు అక్కడ జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి ట్యుటోరియల్స్ అని ఉంటుంది, జాయిన్ అయ్యి సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ నేను ఆల్రెడీ చాలా ఎపిసోడ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చూడవచ్చు. ఆ వీడియో అయితే మేము రికార్డ్ చేసాము. ఇప్పుడు బట్టలు మార్చి నేను స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తాను. సో నేను రెడీ అయ్యానండి, స్విమ్ వేర్ వేసుకున్నాను. అంటే ఇన్ని రోజులు అయితే దిగాలని అనిపించలేదు, ఈరోజు అనిపిస్తుంది. ఎందుకంటే ఎండలో వచ్చాము, మామూలుగా అయితే ఈవినింగ్ వచ్చాము. ఈవినింగ్ వచ్చేటప్పుడు ఇటువైపు షేడ్ వచ్చేస్తుంది. సో చాలా చలిగా అనిపిస్తుంది. ఇప్పుడు దిగుతాను, వెళ్తున్నాను. Habibi, come to Dubai. ఇంతకాలం నుంచి మేము స్విమ్మింగ్ పూల్లో తిరుగుతున్నాం కానీ నాకు అపరాజితకి స్విమ్మింగ్ రాలేదండి. రిచికి పూర్తిగా వచ్చేసింది. క్రిస్ ఇంకా కొంచెం నేర్చుకుంటున్నాడు. అలా చెప్పమన్నాడా? అలా చెప్పమన్నాడు కదా. షార్ట్ చేసి పెట్టేసుకున్నాను. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. లిటరలీ చెప్పాలంటే మా రొట్టె వచ్చి నేతిలో పడిందని అంటారు చూడండి, అలా ఎందుకని అన్నానంటే మేము లిటరల్లీ ఒక ప్రైమ్ లొకేషన్లో ఉన్నాము. బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు బుర్జ్ ఖలీఫా అండి. ఇది మా హోటల్ అయితే అది బుర్జ్ ఖలీఫా. ఇలా ఇటు వస్తే దుబాయ్ ఫౌంటైన్ షో అండి. అలా దాని వెనకాతలు చూస్తే మీరు అది దుబాయ్ మాల్ అండి. దాని ముందు మీకు ఏదైతే గ్రీన్ లాన్ ఉందో అది దుబాయ్ పార్క్ అండి. సో ఈ వెనకాతలు వచ్చి ఒపెరా హౌస్ అండి. సో మా హోటల్ లేకపోతే అపార్ట్మెంట్కి బుర్జ్ ఖలీఫాకి మధ్యలో ఈ ఒపెరా హౌస్ ఉన్నదండి, అంతే వాకబుల్ డిస్టెన్స్. సో మేమైతే చక్కగా ఇలా నడుచుకొని వెళ్ళిపోతాము. రోజు ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఈ ప్రైమ్ లొకేషన్లో ఉండి దుబాయ్ని అయితే మంచిగా మేమైతే ఎంజాయ్ చేస్తున్నామండి. వీఆర్ సో హ్యాపీ. సో వెళ్ళిపోతున్నాము 1 hour అలాగా, అంటే ఎక్కువసేపు ఉండడానికి లేదు, ఎందుకంటే ఎండ కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది. రెండోది వీళ్ళు ఎక్కువసేపు ఇబ్బంది పడితే మధ్యాహ్నం డెజర్ట్ సఫారీ ఉంది కదా, ఇబ్బంది పడతారని క్లోజ్ చేసాం తొందరగా. నడుస్తున్నామండి, దారిలో ఉన్నాము. ఈ రోడ్స్ కూడా ఎలా ఉన్నాయంటే లిటరలీ పార్క్లో ఉన్నదండి. ఇటు అటు గ్రీనరీ, చిన్నపిల్లల్ని ప్రాంలు వేసుకొని తిప్పేస్తున్నారు. అండ్ పెట్స్ని కూడా తీసుకొని వస్తున్నారు చక్కగా. హలో, బాగుంది చక్కగా ఇలాగ గ్రీనరీ, చెట్లు. ఇలా షాప్కి ఏంటంటే ఏ పని చెప్పినా నడుచుకుని వెళ్ళి తెచ్చేసుకోవచ్చు కదా.
ఈ సూపర్ మార్కెట్ పేరు స్పిన్నీస్ అండి. అంటే మేము ఫస్ట్ డే వచ్చినప్పుడు గూగుల్ చేసామన్నమాట. అంటే సూపర్ మార్కెట్స్ నియర్ బై అంటే ఈ పేరు కూడా చదివినట్టు గుర్తు. సో రండి మేము అటువైపు వెళ్ళామండి, మా అపార్ట్మెంట్ కి రైట్ సైడ్. ఇప్పుడు ఇటువైపు లెఫ్ట్ సైడ్ అంటే కొంచెం డిఫరెన్స్ చూద్దాము ఎలా ఉంటుందా అని. చూద్దాం పదండి. ఏ బాగుందండి, వావ్. నీట్గా ఉంది. ఫ్రూట్స్ చూడగానే వావ్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీ. అదే మొన్న మేము అటు వెళ్ళామండి జియాంటీ సూపర్ మార్కెట్కి. దాంతో పోలిస్తే ఇక్కడ రేట్లు ఎక్కువే ఉన్నాయి. పావు కేజీ బెండకాయలు 4 dirham చూపిస్తుందండి. ఇదిగోండి 0.295 grams. కుకుంబర్ ఆ రోజు మనం అక్కడ ఎంత కొన్నాం? 4.2. ఆర్గానిక్ అంటే ఇవి 9. ఆనియన్స్ చూడండి, ఇది ఒకటే ఒక పావు కేజీ తూగుతుంది. ఆ పక్కన ఆనియన్ చూపించు. ఇదా వంకాయ ఉంది బుజ్జి. నిజమే కన్నా. ఆ పక్కన చూడు, స్వీట్ పొటాటో చూడు ఎంత ఉందో. కానీ ఇవేంటి అయ్యా గుమ్మడికాయ అంటే డిఫరెంట్ షేప్. బటర్నట్ స్క్వాష్ అంట. బటర్నట్ స్క్వాష్. సో ఇక్కడ కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయండి. ఇంకోటి ఏంటంటే ఆర్గానిక్ ఆర్గానిక్ అంటే మామూలుగానే రేట్లు ఎక్కువ ఉంటాయి కదా. సర్లే ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అని మేము అది కూడా చూపిస్తాము. ఇంకొకటి ఏంటంటే వెజిటేబుల్స్ లో 2 వెరైటీ, బెండకాయ వంకాయ అంతే ఉన్నాయి కదా. వాళ్ళు వేరే వెజిటేబుల్ తింటారు, మనకంటే దొండకాయ ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకనే అంటే అవతల వైపు షాప్కి వెళ్ళాలంటే మళ్ళీ దూరం నడవాలి. మాకు మధ్యాహ్నం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి కొంచెం ఏమంటారు వెళ్ళట్లేదు. ఆన్లైన్లో చూసుకొని రేట్లు నచ్చినవి పెట్టేసుకుంటే మళ్ళీ మొయ్యాలి కదా అని లైట్ తీసుకున్నాము. ఇప్పుడు మా బ్రేక్ఫాస్ట్ కూడా చూపిస్తాము, అక్కడతో వీడియో ఎండ్ చేస్తాం. సో హోటల్కి అయితే వచ్చామండి, కానీ గ్యాస్ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు. రాగానే నేను జోషి చెక్ చేసామన్నమాట, అవ్వలేదు. అయితే మనం రిసెప్షన్ వాళ్ళతో కాంటాక్ట్ చేయాలి అని అంటే ఇదిగోండి ఇది ప్రెస్ చేసి 2 అని ప్రెస్ చేస్తే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళతో ఇక్కడ పెట్టి మాట్లాడడమే అనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ కట్ చేసేస్తారు. తీరా చూస్తే బిల్డింగ్ అంతా అదే ప్రాబ్లం ఉన్నదండి, వాళ్ళు వచ్చి చెక్ చేస్తున్నారని అన్నారు. ఎంత టైం పడుతుందో తెలియదు అన్నారు. ఏంటో ఈరోజు మా పని పస్తుల్లాగే ఉన్నది. మాకేమో సఫారీ ఉంది, ఇప్పుడు సఫారీ అయిపోయేలా ఉంది మొత్తం. ఎంత ప్లాన్ చేసుకుంటామో ప్రశాంతంగా వెళ్ళాలి, ట్రిప్కి కూల్గా ఉండాలి, అలసిపోకూడదు, స్ట్రెస్ ఉండకూడదు అని ఆ రోజే ఇవన్నీ తగులుకుంటాయండి. సో చూడాలి ఇప్పుడు ఏమైనా హ్యాక్ ట్రై చేయాలి. మరి పిల్లలు కూడా ఆకలితో ఉన్నారు, నేను చూసి ట్రై చేస్తాం ఏదైనా. గ్యాస్ ఇంకా వర్కౌట్ అవ్వలేదండి, ఉదయం నుంచి ఏం తినలేదు, బ్రెడ్ అయిపోయింది. ఏదైనా హ్యాక్ చేద్దామని ట్రై చేస్తున్నాము. ఈ లోపు నిన్న మేము ఏ మార్కెట్ కన్నది అల్సీఫ్ మార్కెట్, ఆ ఛానల్లో ఉంటుంది. ఆ ఛానల్లో కాదు, ఈ ఛానల్లోనే ఉంటుంది. అక్కడ ఫిగ్ కొన్నామండి, అంటే అంజీర్ అంటారు కదా, మనకు బాగా బ్లాక్ అయిపోతుంది, ఎండబెడతారు. ఇది జ్యూసీగానే ఉంది కదా, ఇది జ్యూసీగా ఉంది. ఇవి కొన్నాము. అలాగే డేట్స్ కొన్నామండి. ఒక్క డేట్ చూడండి ఎంత ఉందో, నా ఈ ఇండెక్స్ ఫింగర్ అంత ఉంది చూడండి. అంజీర్ ఇది ఒకసారి టేస్ట్ చేద్దాము, మీకు చూపెడదామని చేస్తున్నాను. ఆ సెంటర్ చూపించు. సీడ్స్ బాగుందండి. మీరు అంజీర్ని బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే అమూల్లో షహీ అంజీర్ అనే ఒక ఐస్ క్రీమ్ ఉంటుంది, 40 రూపీస్ 50 రూపీస్. అది కొనుక్కోండి, అంజీర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది మామూలు పండుగ ఉన్నట్టు కంటే డ్రై చేసినప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదంతా అనిపించలేదా? ఇదంతా అనిపించలేదు, చాలా బాగుంది. ఆ పండు ఓకే చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది. ఇప్పుడు మీకు డేట్ చూపెడుతున్నాను చూడండి, కనపడుతుందా? ఇటువైపు పెట్టు. ఫ్లెషీ
ఇది మజ్దూ డేట్ అనుకుంటా. మజ్దూల్. అయిపోయింది. ఇవి చాలా ఏమంటారు, ఏ ఫ్రూట్స్, ఏ ఫుడ్ ఇది, పైగా ఇవి ఎక్కువ ఈ రంజాన్ ఫాస్టింగ్ టైంలో తింటారండి. చాలా ఎనర్జీ ఇస్తాయి. ఏమైతే వస్తాయో దాంట్లో నుంచి ఏం కావాలి. ఈవెన్ నిన్న వాళ్ళ మార్కెటింగ్ కూడా ఎలాగంటే దిస్ ఇస్ విటమిన్ సి అని ఒకళ్ళు, ఇందులో ఇంకేదో ఉంటుంది, వన్ స్లీప్ బాగుపడుతుంది. ఇలా హాఫ్ ఆఫ్ అపరాజితకు ఉంచానండి. సో కరీమ్ యాప్లో నేను గ్రాసరీస్ బుక్ చేశానండి. డబ్బులు ఇచ్చిన తర్వాత చెప్తాను ఏమేమి చేసాము అనేది. సో జోషి ఏమేమి ఆర్డర్ ఇచ్చాడంటే అండి, ఇదిగోండి వంకాయలు, ఈ రెండు కలిపి ఒక 1/2 kg ఉంటాయా, 1/4 kg ఉంటాయా, చూడండి ఎంత పెద్దగా ఉన్నా. అలాగే పెరుగండి, ఇది కేజీ డబ్బా. మొన్న ఇదిగోండి 2 kg కొన్నాము. సో సగం సగం పెట్టుకుంటే బెటర్ కదా అని, కొంచెం పొదుపుగా కూడా వాడతారని. ఓ ఐడి పరోటా అండి, మలబార్ పరోటా. అలాగే పాలకూర చాలా ఫ్రెష్గా ఉంది, 1/4 kg. ఇది అంటే ఎప్పుడు కట్టల్లోనే ఇస్తారు కానీ ఇక్కడ అంటే గ్రాముల్లో ఇస్తున్నారు, 1/4 kg ఇస్తున్నారు ఆకులు. అలాగే ఓ వావ్, బ్రెడ్, బ్రౌన్ స్లైస్డ్ బ్రెడ్, వెరీ ఫ్రెష్. ఇప్పుడు ఇంకా హ్యాక్ చేయాలండి. ఇప్పుడు ఎలా అంటే కొంచెం రైస్ ఉందండి, ఇదిగోండి రైస్ ఉంది, అలాగే కర్రీ ఉంది కొంచెం నైట్ది, చల్లగానే ఉంది. అలాగే ఆవకాయ పచ్చడి, పెరుగు కూడా ఉంది. అది తింటానంటే తినొచ్చు. ఇంకోటి అరేంజ్మెంట్ ఏంటంటే ఇది సాసేజ్ అండి, చికెన్ కుక్డ్ సాసేజ్. దీన్ని ఓవెన్లో అంటే ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంది కాబట్టి కొంచెం స్లైసుల కింద కట్ చేసుకొని ఓవెన్లో డీఫ్రాస్ట్ చేసి, భలే కట్ అవుతుందండి, బ్రెడ్లో పెట్టుకుని తినేయడం. ఇంకా ముందు 3 కట్ చేసి చూస్తాను ఎలా ఉందో, చూసి బాగుంటే చెలరైపోతాం. ఇప్పుడు స్మెల్ భలే ఉంది. నిన్న మనం ఫ్రై చేసుకున్నాం కదా, బౌల్ ఏమన్నా చేస్తానండి. సాధారణంగా ఎవరికి ఈ ఎడ్జెస్ నచ్చవు కదా. ఇది బ్రౌన్ బ్రెడ్ ఆర్డర్ పెట్టానండి. మనకి ఇండియాలో బ్రౌన్ బ్రెడ్ దొరుకుతుంది కానీ చాలామంది చెప్పింది ఏంటంటే అది ఒరిజినల్గా బ్రౌన్ బ్రెడ్ కాదు, కలర్ యాడ్ చేసేస్తారు అని చెప్పారు. ఇది ప్యాన్ మీద ఫ్రై చేసుకుని తింటే ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే కొంచెం ఏమంటారు ఆయిల్ తగిలితే అది వస్తుంది కదా. నేను టేస్ట్ చూస్తాను, ఓకే అంటే అప్పుడు వీళ్ళకి చేస్తాను. It's the joy of your great grandmother's smile. We came a long way, but we ain't slowing down. We got a strong pace, no we ain't losing ground. We won't give up and we won't turn around. Look at the big wide world we're living in. Yeah, I'll keep running until I discover it. సూపర్. మనం అనుకోవాలి కానీ ప్లస్ టేస్ట్ నాకు చాలా ఇష్టం. ఇది అపరాజిత ఇంకోటి చేయబోతుంది, ఇప్పుడు చూపెడతా. చెప్పు 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 చెప్పు. చేస్తున్నాం కదండి. నేనైతే ఆనియన్, ఇదిగోండి కుకుంబర్ ఇవన్నీ బయట పెట్టాను. జస్ట్ జోషి ఇలా ట్రై చేశాడు, అదిగోండి గ్యాస్ వచ్చేసింది. అమ్మయ్య, ఇప్పుడు చెల్లరే. అదిగోండి అడు పాస్తా. చీజ్ పెట్టుకున్నాను, చీజ్ పెట్టుకుని తింటున్నాను. హాఫ్ చైన్ అదే ఏది అది సరిపోద్ది, ఉండాలి రా మాత్రం. వావ్, రుచి. మా ముగ్గురిది ఒకటైతే అండి, అడొక్కడికే చూడండి ఎగ్ పరోటా కావాలన్నాడు.
నేను జోషి రిచి టోస్ట్ తింటుంటే బ్రదర్కి మాత్రం పరోటా. బాబు మళ్ళీ ఇది కూడానా? చూడండి, బ్రదర్ మాత్రం చక్కగా కూర్చొని ఏం దుబాయ్ వ్యూ కదలకుండా చూస్తూ కదపకుండా కరగనివ్వకుండా తింటున్నాడు. ఒకటి చాలు బాబు. సో వీళ్ళందరూ స్టార్ట్ చేశారండి, నేను ఇంకా చేసుకుంటున్నాను. నాకు జోషికి కూడా ఆనియన్స్, కుకుంబర్, టొమాటోస్, కొంచెం చిల్లీ అన్నమాట. సో ఇది యాక్చువల్లీ గ్యాస్ ఇంకా రాలేరు కదా, అప్పుడు హ్యాక్ అనమాట. ఏమనుకున్నానంటే ఇవన్నీ కలిపి టోస్టర్లో బ్రెడ్ పెట్టి ఇది మధ్యలో పెట్టి అలా తిందామని. చూపిస్తాను ఎలా చేసుకుంటున్నాను. సో ఈ రోజుకి ఇలాగ ఈ సెటప్ కుదిరిందండి. అంటే రోజు మేము కాఫీ కానీ టీ కానీ తాగుతున్నాము. అంటే ఇంత ప్లజెంట్ టైం దొరకలేదు ఈ రోజు వరకు. అంటే ఏదో ప్లేస్కి వెళ్ళిపోవడం అదే కంగారులో ఉన్నాం. ఈ రోజు కొంచెం గ్యాస్ ప్రాబ్లం పెట్టినా ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్లు అయితే 200% చేస్తున్నామండి. ఫుల్గా తిన్నాం. అదిగో అపరాజిత బ్రేక్ఫాస్ట్ చూపిస్తుంది చూడండి. నేను బ్రెడ్స్ ముందే టోస్టర్లో టోస్ట్ చేసేసుకున్నానండి. సో ఇందాక మీరు చూసారు కదా, కుకుంబర్ అలాగే టొమాటో ఆనియన్ కలిపి. నాకు ఇలా ఇష్టం అండి. చిన్న ముక్కలు చేసుకోండి. చెప్తావురా? సో ఇలా పెట్టుకొని ఐ విల్ ఎంజాయ్ అనమాట. హెల్దీ బ్రౌన్ బ్రెడ్ ఒకటి కదండి, చాలా బాగుంది. బ్రౌన్ బ్రెడ్ కుకుంబర్ అయితే ఇంకా నోట్లో ఏంటో రిఫ్రెషింగ్ కరకరం ఉంటుంది కదా. చాలా బాగుంది కదా. కర్డ్ ఉంది ఇక్కడ. సో అలా మేమైతే మా డేని చక్కగా స్పెండ్ చేసామండి. చక్కగా అనే కన్నా ఏమంటారు ట్విస్ట్లు ఉన్నాయి అసలు. సో ఇప్పుడైతే ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ మధ్యాహ్నం మేము డెజర్ట్ సఫారీకి అయితే రెడీ అయిపోతామండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి.